ఎట్లనే చేసిన అక్షరకు ఆ 3 అక్షరాలు చెప్పాలి. చెప్తా, ఎవరు లేరు కదా, వీళ్ళు ఎట్లనే చేసి ఐ లవ్ యూ అని చెప్తా. ఐ హేట్ యూ అని రిజెక్ట్ చేసినా ఏ అని, తిడితే తిట్టని, చెప్పుతో కొడితే కొట్టని, ఎవ్వరైతే చూస్తలేరు. చెప్తా. అరే భయపడకురా, చెప్పు. అక్షర 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 నిన్నే. ఏంది? చెట్లకు నీళ్ళు వస్తురా? కనిపిస్తుంది. కనిపిస్తుంది అంటే కాదు. టైం ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుంది? పోటెట్లో మొబైల్ లేదా? మొబైల్ ఉంది. మొబైల్ 8:30 అవుతుంది. అయితే ఏం చేద్దాం అంటే నీతో ఒక ముచ్చట చెప్పాలని వచ్చిన. ఏంటి చెప్పు. అది నిన్ను నేను లా 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 ఏంది? అదే లా అంటే లడ్డూలు ఇష్టమని అడుగుతున్నా. అట్లా ఏమి ఇష్టం ఉండయి. కానీ నాకు ఒక ప్రైవేట్ జాబ్ ఉంది, ఒక 30,000 దాకా జీతం వస్తుంది. అట్లనే మా ఊళ్ళో ఒక 8 ఎకరాల భూమి ఉంది. సిటీలో 4 ప్లాట్లు కూడా ఉన్నాయి. సరే, అవన్నీ ఇప్పుడు నేను ఏం చేయాలి? అంటే ఇదే నెల? ఫిబ్రవరి నెల దేనికి స్పెషల్ తెలుసా? లీప్ ఇయర్. లీప్ ఇయర్ భయం అవుతుందిరా మామా. చెప్పుడు కష్టమేరా. అట్టప్పుడు ఎన్నెన్నో మాట్లాడితే ఇప్పుడు ఏదో కాకపోతే గుండె దరదరా కొట్టుకుంటుంది. అసలు మ్యాటరే మర్చిపోయినా. ఏ తిరుమల బాబా విషయం మీకు తెలియదు. ఇంకా బాబా గ్రేడ్ తెలుసా? లవర్ బాయ్ అక్కడ. ఏమో తిరుమల అన్నది ఎక్కువ నడుతున్నట్ట ఊళ్ళే. మరి తెలియదా మీకు? బాబా గురించి తెలియదు మీకు ఇంకా? కాలేజీకి పోతున్నట్టుంది కానీ ఇంకా బండి రోణి దాకా దించేస్తుంది. ఏం దించొచ్చు తమ్మి? మొన్ననే గీ బైక్ చూసి గీ బండి అని కింది నుంచి మీ దాకా చీప్గా చూసింది. వేరే బండి లేదని అడిగింది. ఈ బండి నచ్చలేదు, నేను నచ్చలేదు, నాకు ఏం అర్థమవుతలేదు, ఏం సమజవుతలేదు. ఒక్క నెల రోజులు చూస్తా, ఇంకొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే నాతో అవుతలేదు. నీకేందన్నా? అందం ఉంది, ఆస్తుంది, జాబ్ ఉంది. నీకే ఏదో ఒక అమ్మాయి పడుతుంది. మాకే కష్టం. ఏం జాబ్ రా నాయన? తిప్పి కొడితే కుక్క సాగిరి ఎత్తే 30,000 వస్తలేవు. మా దోస్తు గారు ఒక్కొక్కడు 50,000, 60,000, 80,000 కూడా తీసుకుంటుండు. ఇవాళ రేపుకి 30,000కి ఏమవుతుంది? ఒక ఫ్యామిలీ ఒక తిరమల బతకాలన్నా కానీ ఒక 40,000 అవసరం పడుతుంది. ఈ బుడ్డ 30,000 కోళ్ళని లవ్ చేస్తారా? జాబ్ అని వాడు ఏడు పడుతుంది. ఎందుకు ఏరన్నా నువ్వు భలే మాట్లాడుతావు? అది నీ లెక్క నాకు జాబ్ ఉన్నా 30,000 కాదు, కనీసం 20,000, 10,000 ఉన్నా కూడా ఒక 10 మంది అమ్మాయిని ఇట్లా దింపుకుంటుండే ఊర్లో మొత్తం గాలి ఎగరేస్తుంది. గవర్నమెంట్ జాబ్ ఉంటేనే ఇవాళ రేపు అమ్మాయిలు కనెక్ట్ అవుతుర్రు. అనవసరంగా నేను ఈ ప్రైవేట్ జాబ్కి వచ్చిన. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయినా అయిపో. ఈ ప్రైవేట్ జాబ్ వేస్ట్ అసలు. గవర్నమెంట్ జాబేనా? నీ లెక్క ప్రైవేట్ జాబ్ ఉన్నా కానీ, నీ లెక్క జాగ్ ఉన్నా కానీ, నీ లెక్క జానడు ఎత్తున్నా కానీ, నా తెలివితో 4-5 పటాయిద్దును. నువ్వే గట్లా మాట్లాడితే మరి నా పరిస్థితి ఏంది? నీకే ఉందా? నాకు కూడా ఉంది అమ్మాయిలను లవ్ చేయాలని, కత్తిలాంటి అమ్మాయిలను పడేయాలని ఉంది. కసి కూరికి అన్ని ఉన్నాయి. కానీ ఏం చేద్దాం? జాబు లేపాయి, జాగ లేపాయి, ఆఖరికి చదువు లేపాయి, తెలుగు కూడా లేపాయి. అరే గట్లా కుదుకుంటాయింద్రా. అవునా? తిరుమల గాడు ఏంద్రా ఎప్పుడు చూసినా అమ్మాయిలు ఎంబడి తిరుగుతాడు, మాట్లాడతాడు, భలే మేనేజ్ చేస్తాడు. ఎట్లా మేనేజ్ చేస్తారా అసలు? స్టైల్ చూసినా, డ్రెస్ స్టైల్, కటింగ్, హెయిర్ స్టైల్. ఏం మామా? బండి, కథ, కార్ఖానా, షూ, హెయిర్ స్టైల్, గ్లాసెస్. కానీ ఏమనున్నావు మామా నువ్వు? ఏతుర్రా బెంచ్ లో కూర్చుంటే ఎన్ని రోజులు కూర్చుంటారా? నా లెక్క తిరగాలరా, ఎంజాయ్ చేయాలి. బండి ఎక్కడే మంచిగా ఉంది. 6-1-5. ఈ బ్రో ఏంది అసలు? ఆ టీషర్ట్ ఏంది, మీద అంగేంది, అద్దాలేంది, చినిగిపోయిన పాయింట్ ఏంది, షూస్ ఏంది, బండి మొత్తం వేరే ఉన్నావు బ్రో. ఆ హెయిర్ స్టైల్ అయితే అచ్చం పవన్ కళ్యాణ్ లెక్క లేదా? అత్తారింటికి దారిలో పవన్ కళ్యాణ్ బ్రో. నువ్వు అయితే వేరే అసలు. నవ్వుతే ఎంత మంది పడతారు బ్రో నవ్వుతే. ఒక నిమిషం ఫోన్ వద్దు. నాని ఒక 2 minutes ఉంటాయి. ఇక్కడ ఫ్రెండ్స్ కలిసిరు, మాట్లాడుతున్నా. ప్లీజ్ ఒక్క 2 minutes. అబ్బా వెయిట్ చేయరా మామా. నీకు అమ్మాయిలు ఎట్లా పడతారో చెప్పు మామా నాకు ప్లీజ్. అరే అమ్మాయిలు పడాలంటే జాబు బీబు ఉండవలసిన అవసరం లేదురా. మీకు అమ్మాయిలు లవ్ చేయాలని ఉందా లేదా? ఉండాలంటే కొంచెం థింక్ చేయర్రా, దిమాగ్ పెట్టుర్రా. అమ్మాయిలకు ఏం కావాలి, ఎవ్వేవి కొనియాలని ఒకసారి మంచిగా ఆలోచించండి రా. అమ్మాయిల మనసు లోతు గుంజండి రా, అప్పుడు పడతారు. సరేనా? ఏంద్రా మీరు గిట్లా అయితే ఎట్లారా? ఇయ్యాల రేపు ఎట్లున్నారా?
సరే మరి నాకు టైం అవుతుంది, నేను కూడా పోతారా? ఓకే మామ ఓకే. అవునా అన్న, ఏమైనా నీ లవ్ ముచ్చట మరి వదినకి చెప్పినావా లేదా? నా లవ్ ముచ్చట ఇంకా చెప్పలేనురా. అప్పుడే టచ్లోకి వచ్చినట్టు వస్తుంది, మళ్ళీ ఏం సప్పుడు చేస్తలేదు, ఏం చేయని అర్థమవుతలేదు. అసలు నా దగ్గర ఏదో మిస్ అయినట్టు బిహేవ్ చేస్తుందా. వదిన కొద్దిగా ఖర్చు పెట్టి చూడే, కనెక్ట్ అవుతుంది కావచ్చు. అటు ఇటు తీసుకపో, సినిమాలకు, షికార్లకు, రెస్టారెంట్ల పాంటి, బేకరీల పాంటి తిప్పి చూడే. కానీ అట్లా చేస్తున్న నాతో కాదురా, సిగ్గుమానం అనిపిస్తుంది. కానీ నువ్వు చెప్తున్నావు కదా, అట్లా కూడా చేసి ట్రై చేద్దాం. అవన్నీ చేసి చూద్దాం, పడతో పడవ చూడాలి. కానీ ఎంతైనా ఈ తిరుమల గారు గ్రేటేరా అన్న. నిజంగానే అన్న, వాడు మంచిగా సెట్ అయ్యిండు, లవర్ బాయ్. ఇక మనమే చూసుకోలేదన్న ఒకటి, ఇట్లయితే సెట్ కాదు. చూద్దాం, నాకు ఆఫీస్ టైం అవుతుంది, కలుస్తాం. సరే అన్న. హాయ్ డ్యూడ్. నీకు ఎంతసేపు అయినా కాల్ చేసి ఎండ చూడు ఎట్లా చంపుతుందో. ఎంత ఎండ కొడితే అంత అందంగా కనిపిస్తున్నావు తెలుసా. థ్యాంక్స్. డ్రెస్ బాగుందా? డ్రెస్ బాగుంది. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు అని మస్తు సెట్ అవుతుంది తెలుసా నీకు. అవును కానీ మీ ఫ్రెండ్ రజిత రాలేదా? ఆమె మస్తు గ్లామర్గా ఉంటుంది నీకంటే. అట్లా అనుకుంటుంది. ఆ బోడగుండు జుట్టు, దాన్ని అంతా పింపుల్స్ అంత ఏం మంచిగా ఉండదు. నువ్వే కిరాకుంటావు. కాలేజ్ రావా? ఇంటర్నల్స్ ఉన్నాయి, సెకండ్ సెమిస్టర్. ఇంటర్నెట్ ఉండగా ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఎందుకు, డైరెక్ట్ మనం ఫైనల్ ఎగ్జామే. సరే నేను కాలేజీలో దించి నేను వేరే కాడికి పోలేదా? ఇంకో కాడికి అంటే ఎక్కడికి? ఇలా మాట్లాడుకుంటున్నావు. మన బైపాస్ రూట్లో ఫ్రెండ్స్ అందరం రైడింగ్ చేస్తున్నాం. మా ఫ్రెండ్ని ఎక్కించుకొని రైడింగ్ పోతా. అబ్బచ్చా, అరే నీ మీద ఒట్రా, నీకు ఎప్పుడన్నా అబద్ధం చెప్తానా నేను? నేను కూడా వస్తా. అరే నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మంచిగా రాసుకో, నేను ఎప్పుడన్నా తీసుకెళ్తా. నాతో వేరే ఫ్రెండ్ వస్తున్నాడు. అరే నువ్వు ఇట్లా డల్లుగా ఉంటే ఎట్లా చెప్పురా? చూసినా నువ్వు డల్లుగా ఉన్నా కూడా చందమామ లెక్కున్నావు. ఆ స్మైల్ చూడు ఎట్లుందో, ఫిదా. సరే ఎక్కువ పో. కాలేజ్ నుంచి ఇప్పుడే వస్తున్నావా? అవును, ఇప్పుడే వస్తున్నా. రా మరి, బైక్ ఎక్కువ, నేను డ్రాప్ చేస్తా కదా. ఈ బండా? ఈ బండి అయితే మంచిగా ఉంది. సరే, మరి ఎక్కడ తీసుకెళ్తావు? మీ ఇంటికే. మా ఇంటికా? మా ఇంటికి కాదు కానీ అక్కడ షాప్కి తీసుకెళ్తా, వస్తావా? సరే పోదాం, కానీ మరి వాళ్ళని చూస్తే నాకు భయం అవుతుంది. ఎవ్వరు చూడకుండా ఈ హెల్మెట్ పెట్టుకో. హెల్మెట్ లేదు, ఏం లేదు. నాట్లేం బా, నీకెందుకు? నేను పెట్టుకుంటే ఇవి కదా. అవసరం ఎంత ఇవ్వండి. సరే ఎక్కువ. ఇంకా అక్షర కాలేజ్ ఎట్లా నడుస్తుంది? కాలేజీ నడుస్తలే, అక్కడనే ఉంది. ఎగ్జామ్స్ మంచి రాసినా మొన్న సెమిస్టర్. రాసిన ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 55. 55? మినిమం 85 ఎబో తెచ్చుకో. నేనైతే 95 తెచ్చుకున్నా. వస్తావా? అట్లా కాదు, నువ్వు 85 ఎబో తెచ్చుకుంటే కనీసం నాలుక ప్రైవేట్ జాబ్ అని వస్తుంది. లేకపోతే మళ్ళీ ఖాళీగా ఉండాల్సి వస్తుంది కదా. చూస్తున్నా పర్వాలేదు. సరే కానీ ఏంది ఇంత చివరికి తీసుకొచ్చినావు? వాళ్ళని చూస్తే ఎట్లా? ఎవ్వరు లేదనే తీసుకొచ్చింది. నువ్వు రాలే ఎప్పుడు ఇడికి? నేనెందుకు వస్తా ఇంత చివరికి? అరే బాయ్స్ అంతా డిలీట్ చేస్తారా ఈవినింగ్ చెల్కి? నీకెట్లా తెలుసు వాళ్ళు వస్తారని? నేను కూడా వస్తాను వాళ్ళతోని. ఏం చేస్తావు? లైట్ వీళ్ళు చిల్, ఇక్కడ మంచి టైం ఉంటుంది, మంచి పీస్ ఉంటుంది ఇక్కడ. అవును కానీ మీ అమ్మమ్మ అంటే ఎందుకు నీకు అంత భయం? అమ్మమ్మ అంటే భయమేం కాదు, తనకి మీ ఇట్లా ఫ్యాషన్ ఉండడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఫ్రెండ్షిప్స్ ఉన్న వాల్యూ తెలియదు. అవు కానీ నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు ఏమనుకోకు మరి. సరే అనుకోను. నువ్వు వాళ్ళు వేరేట్లో బైక్ ఎక్కి తిరుగుతున్నావు అని అందరు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, నా మీద డౌట్ పడుతున్నావా? డౌట్ అని కాదు. ఇప్పుడు నేను నీతో కూడా వచ్చిన బైక్ మీద. అదే నేను ఏమంటున్నా కానీ నా జూనియర్ తిరుమల గారి బైక్ ఎక్కి ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? వాడు నా క్లాస్మేట్, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. ఫస్ట్ నేను వచ్చి వాడు నా పరిచయం అయింది ఇక్కడ. ఇప్పుడు నువ్వు కూడా నన్ను డౌట్ పడుతున్నావా? నేనేం అపార్థం చేసుకుంటలేను కానీ అందరు అట్లా అనుకుంటారు. అట్లా సరే అని వదిలే. బీరాతో? బీరా? నాకు బీర్ అలవాట్లేదు, అస్సలు తాగాను. అంటే తాగితే మీకు నచ్చుతుందా? అంటే అప్పుడప్పుడు తాగేటోళ్ళు అంటే ఇష్టం. అంటే మీరు తాగేదిగా మా కోసమే. కానీ నేను అప్పుడప్పుడు కూడా తాగా.
నా కోసం ఒకటి చేస్తావా? చేస్తా నీకోసం, ఏదంటే చేస్తా, నా ప్రాణం అంటే ఇస్తా. ప్రాణాలు వద్దు కానీ ఒకటి చేయి. ఏంటి ఏంటిది అది? స్మోట్ చేయాలి. ఇట్లా రిన్స్ తీస్తారు చూసినావా? నాకు అలవాట్లేదు, అది బ్యాడ్ హ్యాబిట్. అది ఎట్లా తాగుతారు అసలు? బ్యాడ్ హ్యాబిట్ కాదు ఇది, డైలీ హ్యాబిట్ అబ్బాయిలకి. ఏంది డైలీ హ్యాబిట్? డైలీ తాగితే క్యాన్సర్ వస్తారు. పక్కన పడే అది ఎందుకు తెచ్చినావు అసలు? సరే అని కొంచెం ఈ వక్క పొడి అన్న బుక్తావా? వక్కపొడి బుక్తా. ఎందుకు బుక్క వక్కపొడి? అది కూడా బుక్క కదా, మంచిగా ఉన్నాయా? వెళ్దాంలే, లొకేషన్ బాగుంది, సెల్ఫీ దిగుదాం. సెల్ఫీ వద్దు, ఏమద్దు, పోం పన్నట్టు. తొందర పోం పొలం చూస్తాం. అరే మన తిరుమల గారు అటు ఇటు చూసి పోరిన వాటికి వచ్చి తట్టి ఉన్నారా? అరే గా పని మాత్రం చేయకురా, అవసరమైతే జయించగలుగుతాం. మా ఇంటికి ఎందుకురా, రెస్టారెంట్లో అయిందాం మంచిగా. ఫోన్లకు మొత్తం పొద్దున్నుంచి మాట్లాడుకుంటుంటుండు, పని కత్తలేదు. శిఖర్కి రమ్మంటే పని ఒకటి పోతాండ, అదే ఫోన్లో విని ఉంటుండు. పొద్దున్నుంచే చూస్తున్నా నేను. టైం సెన్స్ లేదా? టైం అంటే నైట్ 2 o'clock అయింది చాటింగ్ చేసేసరికి, సో అందుకే ఇక లేట్ అయిపోయింది. ఎవరితో చాటింగ్? లవర్ ఉందా నీకు? లవర్ అది ఇదేం లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే. ఫ్రెండ్స్ కాకపోతే బెస్ట్. ఇక మనకి ఏడే టైం ఉంటుంది చెప్పు? రైడింగ్స్ అని ఫోన్స్ మాట్లాడకే టైం అయిపోతుంది. అంటే నేను నీ బెస్ట్ లేక ఉండొచ్చా? షూర్. అంటే నీ బైక్ నచ్చింది, నీ స్టైల్ నచ్చింది, యువర్ వే ఆఫ్ టాకింగ్ నచ్చింది. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్. అవును కానీ నువ్వు అనిల్ను లవ్ చేస్తున్నావా? వాట్ ఆర్ యు టాకింగ్? ఆర్ యు మ్యాడ్? జస్ట్ టైం పాస్ అంతే. తన నెంబర్ పడ్డాడు, జస్ట్ నార్మల్ మీటప్ అది. ఓకే ఓకే సరే కానీ నా బైక్లో పెట్రోల్ అయిపోయింది, నా ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోయింది. జర పెట్రోల్ ఓపిస్తావా? సో పంపిస్తా, అదేముంది. బట్ నా అకౌంట్లో అమౌంట్ లేదు, ఫ్రెండ్ పంపిస్తారు. సరే మరి ఈరోజు సండే కదా, ఎటు వెళ్దాం? పార్క్, మూవీ, రెస్టారెంట్. ఓయ్ నువ్వు ఒకటి అడగలనా నేను? అడుగు. అసలు నువ్వు నన్ను ఇంతగానో ఎందుకు లైక్ చేస్తున్నావు? నాకు డబ్బు లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. నీ వే ఆఫ్ డ్రెస్, వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ టాకింగ్ బాగుంటాడు. నువ్వు ఒక అమ్మాయికి అబ్బాయి రూపాయలు నచ్చేట్లు డ్రెస్ మొత్తం నీలో ఉన్నాయి. క్వాలిటీస్ ఉండవచ్చు, బట్ నా హ్యాబిట్స్ వచ్చేసి తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, డేటింగ్, చాటింగ్, లైటింగ్, మనది మొత్తం చిల్, ఓపెన్ మైండ్, ఇట్లుంటేనే కదా. ఇట్లా నిజాలన్నీ చెప్తున్నా చూసినావా? నీ డేట్నెస్ నచ్చింది, అందరూ నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా. అప్పుడప్పుడు గర్ల్ ఫ్రెండ్స్తోని బయటకు అవుటింగ్ చేయాల్సి వస్తుంది. నువ్వేం తప్పుగా అనుకోవా? జస్ట్ ఫ్రెండ్షిప్, చిల్లవా నీకే. నేనేమంటున్నదే నార్మల్ ఫ్రెండ్స్ అంతే కదా. మన ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, వీఆర్ బెస్టీస్. నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. అవునా? హుషారు బిడ్డ నూరక గట్ట ఎగురు ఇట్ట, హుషారు బిడ్డ నీ గూడు ఎట్ట, నీ గూడు ఎట్ట, సోకు నిట్ట సూపగట్ట సినిమా పట్ట లేక హిట్ట తెలిసనెట్ట, సూడు ఇట్ట తెల్లవారెదెట్ట, ఆగి చూడు లైఫ్ సెట్టాయి బెస్టాయి హిట్టు మీద హిట్టాయి, అబ్బాయి గెలుపు కేటు తీసినట్ట, బాధలుంటాయి పోతాయి ఎన్ని రోజులుంటాయి, ఎంజాయ్ చేసేయో. ఇంకేమైనా తింటావా? సరే మనం బిల్ పే చేస్తాం. భయ్య ఎంత? 180. హలో అనిల్, బిల్ పే చేయాలి. షుగర్ పోతుందా? ఓ అన్నా నేను రానే సోపతి వాళ్ళతో తిరిగా పోవాలి.
ఒక 5 నిమిషాలు గిన్నె ఉన్న జల్ది పోతుందా? నేను రానన్నా, నాకు ఆడ బోలెడంత పని ఉంది. నువ్వు వేరా. ఒక 5 నిమిషాలు పోతుందా? నేను రా, నువ్వు వేరా. తినడానికైతే పోతాం కానీ షికార్కి రా. 5 నిమిషాలు పోయేద్దాం. నేను రా, నువ్వు నన్ను తలిగినావు. నువ్వు జోడు భాష చేంజ్ చేయాలి. చేంజ్ చేద్దాం. ఓకే. ఏంది ట్రోల్ చేసి రామన్ను? నువ్వు నా పక్కన లేకుంటే నాకు ఒంటరి అయిపోయినట్టు అనిపిస్తుంది. నువ్వంటే నాకు ఇష్టం. నాకు కూడా నువ్వు అంటే ఇష్టం. 2 ఇష్టాలు కలిసి ఏమవుతుంది? ఇలా తెలుసు, అది ఇష్టం. అది ఇష్టం కాదు, లవ్ అవుతుంది. ఏంది లవ్వా? అవును లవ్వే. నువ్వు కూడా ఇష్టమని అన్నావు కదా. నువ్వు ఎప్పుడంటే అప్పుడు డబ్బులు పంపించిన, మళ్ళీ కూడా అడగలే కదా. అంటే డబ్బులు పంపిస్తే లవ్వా? నేను క్లోజ్ ఫ్రెండ్ లెటర్ మూవ్ అయినా, కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయితో నీ క్లోజ్ మూవ్ అయితే దాని లవ్ అని ఎట్లా డిసైడ్ చేస్తాను మీరు? ఫ్రెండ్లీ ఉంటే ప్రేమ అనుకున్నా. సారీ. ఒక్కటి చెప్పు, నేను నచ్చకపోవడానికి ఒక కారణం ఏంది చెప్పు. ఒక్కటి అది 100 చెప్తా నేను. ఒక బైక్ ఉందా, అది డ్రెస్సింగ్ స్టైల్ అయింది. సో నీకు ట్రేడ్ ఉందా? ఏమన్నా ఒక అమ్మాయిని ఇట్లా లవ్ చేయాలి, ఇట్లా ఉంటే ఒక అమ్మాయి లవ్ చేస్తానని ఉందా నీకేమన్నా? ఆ బెక్కి తీసుకెళ్ళిన ఎప్పుడన్నా అటు బీచ్ అయినావా, సిద్రాద్ అయినావా? కనీసం నీ ఫ్రెండ్స్ నన్ను అట్లా లేనిపోడు మాటలంటే పోయి వాళ్ళతో ఫైట్ చేసినావా? కనీసం డేరే మాట్లాడతావు నువ్వు. తిరుమల ఇస్నేస్తూ. సరే, 100 రీజన్లు చెప్పినావు కదా, థ్యాంక్స్. సరిగ్గా ఒక 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడున్న అడ్రస్లు ఇంకొని వచ్చి అప్పుడు చెప్తాను ఈ సంగతి. సరే చూస్తున్నావు. సరే. హలో, చెప్పురా నాని. మమ్మీ డాడీ కాల్ చేశారు, సిటీకి రమ్మంటుండ్రు, పెళ్లి సంబంధాలు చూస్తారంట. చూస్తే చేసుకో, మన ఫ్రెండ్షిప్ ఇట్లనే కంటిన్యూ చేద్దాం. తిరుమల జోక్స్ ఆపు, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను లవ్ చేస్తున్నా. అరే నీకు ముందే చెప్పినా కదా, మనం జస్ట్ బెస్ట్ ఫ్రెండ్ లెక్క ఉందాం. ఈ ప్రేమ గ్రీమ అంటే అసలు నాకు నడవది. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటలేను. తిరుమల నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే. అయితే మనం పెళ్లి చేస్తున్నాం రా. ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారా? వాట్ ఆర్ యూ టాకింగ్? అసలు నీకు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? అరే నేను నిన్ను లవ్ చేస్తున్నారా? అరే నువ్వు లవ్ చేయకపో, అది నీ ఇష్టం. అవసరమైతే మనం బెస్ట్ ఫ్రెండ్ లెక్క ఉందాం, ఏమంటావు? మరి నీ హార్ట్ పైన నా నేమ్ టాటూ వేయించుకున్నావు కదా. అది స్టైల్ నాని. ఆ టాటూ ఎప్పుడో మలిపేసిన. తిరుమల వస్తే నువ్వు ఇంటికి రా, నీతో డైరెక్ట్ మాట్లాడాలి. నువ్వు రాకపోతే నేనేం సూసైడ్ లెటర్ మీరు రాసి చచ్చిపోతా నేను. హలో అని అస్సు నాకు అసంటి పనులు అసలే వేయకు, సరేనా? ఏమైందమ్మి? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాను, అంత డల్గా కూర్చున్నావు, ఏమైంది? అన్న ఆ అక్షర అనే అమ్మాయి అనిల్ని మోసం చేసిందన్న. తమ్ముడు, ఆమె నన్ను మోసం చేయలే, నేనే మోసపోయినా. అనవసరంగా నా డబ్బులన్నీ ఆమెకి ఇచ్చిన, ఆ డబ్బులతోని వేరేటోని గిఫ్ట్ కొని ఇచ్చింది. అమ్మాయిలంటే ఆశ దోష అప్పడం లాంటి వాళ్ళు. మన మనసుకు ఆశ పెట్టి మన పైసలన్నీ దోష పెట్టి లాస్ట్కు మనం అప్పడం లెక్క వేసి వడలెక్క బయట వారుతారు. చాలా డేంజర్ ఉంటారు ఆడవాళ్ళు. కరెక్టే అన్న. తమ్మి, అమ్మాయిలు మంచి మనుషులను నమ్మరా, నమ్మించి నటించే వాళ్ళని నమ్ముతారు. సిన్సియర్గా లవ్ చేసిన ఎవ్వరు దేకరు. నేను లేనా చిన్నప్పుడు సిన్సియర్గా ఒక అమ్మాయిని లవ్ చేసిన, దేకిందన్నా. అన్న, అమ్మాయిలకు కావాల్సింది మంచి మనసు మాట అనుకున్నా అన్న. తమ్మి, ఇంకా మంచి మనసులో ఒలగుతురు తమ్మి. అమ్మాయిలే కావాల్సింది చాటింగ్లు కావాలి, బురుబురు పండ్లు కావాలి, ఫుల్ తాగాలి, గసంటోళ్ళు అయితేనే పడతారా అన్న. అవన్నీ కాదు, ఆ అక్షరకు మాత్రం బుద్ధి వచ్చి తట్టి వేయాలి. 1,00,000 కాదు 10 లక్షలైనా ఖర్చు పెడతా. నువ్వే చెప్పాలన్న బుద్ధి. నువ్వేం టెన్షన్ పడకు, పైసల కోసం కాదు, నీ కోసం ఆ అమ్మాయి జీవితం స్పైల్ చేస్తా. హలో, మీ గేట్ కాడ ఉన్నాను. మీ ఇంటికి తాళం వేసి ఉందిగా? తాళం వేస్తుందా? సెకండ్ డేట్ నుంచి రా. మీ అమ్మమ్మ లేదా? లేదు. సరే సరే వస్తున్నా. గంగవ్వ, నీ కొంప కొలేరైపోయింది పోయిగా. ఎవడో కొత్తోడు వచ్చి మీ ఇంట్లో వచ్చిందట, మీ మనవరాలు బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఊరంతా టామ్ టామ్ అయింది. గంట సేపా వాడి ఇంట్లో వచ్చిందట, ఇంకా బయటికి వెళ్తలేదట. అంత ఆగం ఉంది. కథం పో, నీ పని అయిపోయింది పోయిగా. సరే జల్దిరా నువ్వు.
ఫోన్ చేసి నువ్వు సర్పంచ్ ఇగో ఆ పోర లోపట ఉన్నాడు ఆడు వెళ్ళిపోద్దని తలిపేసిన కాలాడు చూడిపో దీనికి మానం ఉంది ఆ పోరాడు ఎట్లా వచ్చింది నా ఇంటికి నేను ఇంటికాడ నుంచి పోతే ఏం అక్కలు చెప్తాను రేపాడా ఇంటికాడ ఎందుకు వచ్చినవురా ఎందుకు వచ్చినవురా రేపటి నడు నడు కొత్తగమ్మా నడు నడు అనే బుజ్జి నీకేమైనా బుద్ధి ఉందా నీకేమైనా తలకాయ ఉందా ఎందుకే ఇట్లా చేసు నువ్వు అవరా నీకు సిగ్గుమానం ఉన్నదిరా అసలు ఎందుకురా మంచోడు మనవాడు అని నమ్ముకుంటా నువ్వు ఎంత మంచిగా మోసం చేస్తానవరా చందు వాళ్ళు అయ్యవకు తెలిసింది అనుకో వాళ్ళు ఊరేసి చంపుతారు దీన్ని ఉంచారని ఉంచారు చందు ఏం చేసుడు గంగవ్వ ఇంకా చేసేదేముంది ఈ ముచ్చట ఊరు అందరికి తెలిసింది చెప్పడాక ఈ పిల్లగాన్ని అమ్మాయితో పెళ్లి చేసిన అంతే అడుగు మరి ఈ అమ్మాయి నీకు ఇష్టమేనా నీకురా ఇష్టం లేదు నాటకాలు ఎత్తున్నావు ఇంకా ఇష్టమే అంటున్నావు చెప్పడాక ఆ అమ్మాయిని తీసుకోబోయి పోయి లెక్కన చేసుకోపో 2-3 ఏళ్ళు రాక మళ్ళీ ఊరికి రాక చెప్తా ఏంది అన్న 5 సంవత్సరాల క్రితం ఇక్కడ అక్షరాన్ని వచ్చారు కదా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు ఎక్కడ ఉంటారు గదే గుడిసె గుడిసె అదా అక్షరా అక్షరా బాగా బండి అమ్మినావా దోస్తులు వీడియోనైతే చూసిరు కదా ఎట్లుంది మరి చందన్న మా ఇద్దరిని ఎక్కడ లేకుండా వేసినావు కానీ నేనే చచ్చిపోతున్నా బాబు అంటున్నాను అన్ని కన్నింగ్ చేసి మారేస్తారు విడగొట్టుడు పైసలు పెట్టుడు ఈయన ఇష్టపడతాడు వాళ్ళ ఆ అబ్బాయి లవ్ చేసుకుంటుంది ఇదే డిఫరెంట్ నిజంగా ఇటువంటి లవ్ స్టోరీ అంటే మొదలు చేసుకుందాం తాళి కడదాం అన్నోడు బందుకోతుండు లవోళ్ళే బడి పడతారు ఫ్యాషన్ చూస్తుండ్రు ప్రేమ ఏంది అట్రాక్షన్ ఏందని తెలుసుకోవాలి అది తెలియని వయసులో అట్రాక్షన్లో పడిపోయి ఆగం కావద్దు అనేది ఒక సెటరికల్ వీడియో కాకపోతే కొంచెం అంటే అందరు అమ్మాయిని ఉద్దేశించి అట్లా తప్పుగా అనలేదు ఎవరైనా కొందరు ఏటోళ్ళు ఉంటే చూసుకోవాలని ఒక ఉద్దేశంతో చేసినాం ఇప్పుడైతే ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయరు మంచి చూసి వెనకటోళ్ళ తీరు మంచి పిల్లగాన్ని ఒప్పించి అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేస్తాం తాళి కడదాం అన్ని సుధరాయించదాం అంటే లవ్ లో వాడి లవ్ చేసుకున్నాం నేను బడి పోతుండ్రు నేనైతే అసలు లవ్ ఏకని చెప్తున్నా కష్టం సుఖం చూసి చేసుకోవాలి సో ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.